యాక్టింగ్ ఇరగదీస్తుంది, గ్లామర్ షోకి కూడా నో చెప్పదు. అయినా ఎందుకో నిధి అగర్వాల్కి లక్ కలిసి రావడం లేదు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫిల్మ్స్ పై హోప్స్ పెట్టుకుంటే షూటింగ్స్ డిలేస్ వల్ల ఆమె కెరియర్ని డైలమాలో పడేలా చేశాయి. 5 ఏళ్లుగా తెలుగులో హిట్ సౌండ్ చేయని భామ కెరియర్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క కాబోతుందా? బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ఫిల్మ్స్ తో రాబోతుందా? ఈ సెకండ్ హాఫ్ ఆమెదేనా? గోల్డెన్ ఆఫర్ పట్టేసిందా? పుష్కలంగా టాలెంట్ ఉన్న టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను బ్యాడ్ టైం వెంటాడుతోంది. టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసి 7 ఏళ్లవుతున్నా రావాల్సినంత ఐడెంటిటీ రాలేదు. నాగ చైతన్య, సవ్యసాచితో కెరీర్ స్టార్ట్ చేసిన నిధి ఫస్ట్ లుక్ లో మంచి మార్కులు కొట్టేసింది. అఖిల్ తో మిస్టర్ మజ్ను చేసింది, కానీ హిట్ అయితే రాలేదు. ఇక రూట్ మార్చి గ్లామర్ డోస్ పెంచి రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ లో ఇచ్చి పడేసింది భామ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగానే సౌండ్ చేస్తుంది. హమ్మయ్యా హిట్ కొట్టేశానని సంబరపడిపోయే లోపు వరుస ఫ్లాప్స్ పలకరించాయి. కోలీవుడ్, టాలీవుడ్ లో వరుస డిజాస్టర్లు నిధి అగర్వాల్ తెచ్చుకున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. తెలుగులో ఇస్మార్ట్ శంకర్, తమిళంలో కలగ తలైవన్ తప్ప మేడం ఖాతాలో హిట్సే లేవు. ఫ్లాప్స్ ఉన్న లక్కీగా 2 పాన్ ఇండియా ప్రాజెక్టులకు సెలెక్ట్ అయింది. అవే హరిహర వీరమల్లు, రాజాసాబ్. ఏడాది ఫస్ట్ హాఫ్ లో రావాల్సిన ఈ 2 సినిమాలు తన ఫేట్ మార్చేస్తాయనుకుంటే వాయిదాల పర్వంతో సెకండ్ హాఫ్ లోకి వచ్చాయి. 3 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ పైకి కనిపించకుండా ఉన్న ఈ సోయగం ఏడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రాబోతుంది. హరిహర వీరమల్లు జూన్ 24న థియేటర్లలో పలకరించబోతుంది. ప్రభాస్ సరసన రాజాసాబ్ లో జోడీ కడుతుంది ఈ గ్లామర్ బ్యూటీ. మాలవిక మోహనన్, రుద్ది కుమార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. డిసెంబర్ 5న బాక్స్ ఆఫీస్ షేక్ చేసేందుకు రాజాసాబ్ రెడీ అవుతుంది. ఇంకొంత షూట్ మిగిలి ఉందని టాక్. ఇక అంతకన్నా ముందే మరో పాన్ ఇండియా ఫిల్మ్ మిరాయిలో కనిపించనుందట ఈ భామ. ఇందులో స్పెషల్ సాంగ్ చేసిందన్న బర్స్ నడుస్తోంది. సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇక వీటి భవితవ్యం తేలనే లేదు. మేడం మరో క్రేజీ ప్రాజెక్టు కొల్లగొట్టిందని సమాచారం. వెంకీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రాజెక్టులో ఫిక్స్ అయిందట. వెంకటరమణ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు బస్. ఆగస్టులో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుండి మరో లెక్కగా నిధి కెరీర్ సాగుతున్నట్లే కనిపిస్తోంది. ఇక మేడంకి గుడ్ టైం స్టార్ట్ అయినట్లేనా? లెట్స్ సీ. ఏంటి ఆ సినిమాను 100 కోట్లతో తెరకెక్కించారా అని ఆశ్చర్యపోయేవారు ఒకప్పటి సినీ ఆడియన్స్. కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది. 100 కోట్లు కాదు, బడ్జెట్ 500 కోట్లు దాటేస్తోంది. ఆడియన్స్ కి కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తలకి మించిన భారాన్ని మోస్తున్నాయి నిర్మాణ సంస్థలు. ఇప్పటి వరకు కల్కినే హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ కాగా దీన్ని మించిపోతున్నాయి ఆ యాంటిసిపేటెడ్ ప్రాజెక్టులు. ఆ సినిమాలేంటి? నిర్మాణ వ్యయం ఎందుకు పెరుగుతోంది? పాన్ ఇండియా చిత్రాల కల్చర్ సినీ ఇండస్ట్రీ వ్యయంపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్కగా మారింది. ముఖ్యంగా టైర్ 1 హీరోల విషయంలో బడ్జెట్ హద్దులు దాటేస్తోంది. ఒకప్పుడు 100 కోట్లంటే గుండెలు బాదుకునే నిర్మాతలు కూడా ఇప్పుడు 1000 కోట్లంటున్నా లెక్క చేయడం లేదు. క్రేజీ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే నిర్మాణ వ్యయం ఎంతైనా సరే ఖర్చు చేసేందుకు వెనకాటం లేదు. రాబోయే మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల బడ్జెట్ చూస్తే నిజమనిపించక మానదు. మ్యాగ్నమ్ ఓపస్ మూవీస్ గా రూపుదిద్దుకుంటున్న వాటి నిర్మాణ వ్యయం తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ విత్ మైథాలజీ టచ్ మూవీ కల్కి 2898 ఏడీనే దేశంలోని హైయెస్ట్ బడ్జెట్ చిత్రం. 600 కోట్లతో తెరకెక్కించిన మూవీ డబుల్ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇప్పుడు దీనిపై ఉన్న రికార్డును చెరిపేసేందుకు రెడీ అయ్యాయి SSMB 29 అట్లీ బన్నీ ఫిలిం రామాయణ. పుష్ప 2తో ఇండియా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేశాడు బన్నీ. దీంతో ఐకాన్ స్టార్ రేంజ్ పెరిగింది. నెక్స్ట్ ఆ రేంజ్ కు తగ్గట్టుగానే సినిమాను సిద్ధం చేశాడు. పాన్ ఇండియా ఫిలిం అనుభవం లేని త్రివిక్రమ్ ను పక్కన పెట్టి జవాన్ తో బీటౌన్ కు కలెక్షన్స్ అంటే ఇవి అని రుచి చూపించిన అట్లీతో బిగ్ స్కెచ్ ప్లాన్ చేశాడు. ఈ క్రేజీ కాంబోకి ఫిదా అయిన సన్ పిక్చర్స్ 800 నుంచి 1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రాజమౌళి క్రియేట్ చేసిన బ్రాండ్ వేరే లెవెల్. హీరోలతో సంబంధం లేకుండా దర్శక ధీరుడే చెక్కే కళాఖండంపై ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చెయ్యొచ్చని పోటీ పడుతున్నారు నిర్మాతలు. అందులోనూ మహేష్ బాబు లాంటి క్రేజీ హీరోతో కాంబో సెట్ చేస్తే కోట్లు కుమ్మరించాల్సిందే. SSMB 29 పై 1000 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది శ్రీదుర్గా ఆర్ట్స్. ఇప్పటి వరకు 500 కోట్లు క్రాస్ చేయని మహి పాన్ ఇండియా ఫిల్మ్తో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అయ్యాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీటిని మించిపోయింది బాలీవుడ్ ఫిల్మ్ రామాయణ. సుమారు 1600 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాడు నమిత్ మల్హోత్రా.
అయితే ఇది 2 పార్ట్స్ కు కలిపి ఇంత బడ్జెట్ అవుతుందని టాక్. బడ్జెట్ కోట్లు దాటడానికి మెయిన్ రీజన్స్ స్టార్ హీరోస్, డైరెక్టర్స్ రెమ్యునరేషన్స్ అండ్ విఎఫ్ఎక్స్. ఈ రెండింటికి అత్యధిక భాగం ఖర్చవుతోంది. వీటికి తోడు విదేశాల్లో షూటింగ్, స్పెషల్ సెట్స్ అంటూ క్రోర్స్ కుమ్మరిస్తున్నారు. ఓటీటీ సంస్థలను ఆకర్షించేందుకు కూడా ఈ బడ్జెట్ వర్క్ అవుతోంది. ఆడియన్స్ కి కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాణ వ్యయాన్ని పెట్టడంలో తప్పులేదు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పెట్టిన ఖర్చుకు రెండింతలొస్తే ఓకే, కానీ అదే రిజల్ట్ తిరగబడితే ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా తీయడానికి ఛాన్స్ ఉండదు. ఆదిపురుష్, కంగువా, గేమ్ చేంజర్ రిజల్ట్ దెబ్బకు నిర్మాణ సంస్థలు ఎంత కుదేలయ్యాయో అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. లవ్ స్టోరీస్ బెడిసి కొట్టడంతో తమన్నా, శృతి హాసన్ మళ్లీ ప్రేమ జోలికి పోలేదు. ప్రేమ, దోమ, జాంతా నై అని ఫిక్స్ అయిన బ్యూటీస్ కెరియర్ పై గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. మరి లవ్ వద్దంటున్న శృతి హాసన్ పెళ్లికి ఓకే అంటుందా? ఆ ఆలోచన ఉందా? తమన్నా మళ్ళీ కాదల్ ఇష్క్ అనే ఛాన్స్ ఉందా? ఎందుకో శృతి హాసన్ కు లవ్ మ్యాటర్ ఫస్ట్ నుంచి కలిసి రావడం లేదు. ఆమె ప్రేమలో పడిన ప్రతిసారి చేదు అనుభవమే ఎదురైంది. సమంత, కాజల్, తమన్నాకు టఫ్ ఫైట్ ఇవ్వాల్సిన టైంలో కెరియర్ కన్నా బాయ్ ఫ్రెండ్ కు ఇంపార్టెన్స్ ఇచ్చి వెనకపడింది కమల్ డాటర్. లండన్ కు చెందిన నటుడు మైఖేల్ కోర్సేతో 2 ఏళ్ల పాటు డేటింగ్ చేసింది. 2019లో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ ఏడాదికే తన మదిలో మరొకరికి మనసిచ్చింది శృతి. డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో లవ్ లో పడ్డ శృతి 4 ఏళ్ల పాటు ఆ ట్రాక్ నడిపింది. శంతనుతో రిలేషన్లో ఉన్నంతసేపు క్లోజ్గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి తమ రిలేషన్ చెప్పకనే చెప్పేసింది. కానీ లాస్ట్ ఇయర్ విడిపోయిన తర్వాత ఇక లవ్ అచ్చి రావడం లేదని త్వరగానే గ్రహించిన మేడం మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేసింది. సాడ్ మూమెంట్స్ మర్చిపోయేందుకు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లోకి వర్క్ చేస్తోంది. ప్రెజెంట్ కూలీ, ట్రైన్, జననాయకన్ చేస్తోంది మేడం. ఇక ప్రేమే కాదు, పెళ్లి కూడా జాంతానాయ్ అంటోంది భామ. ప్రస్తుతానికి లవ్ చేసేంత తీరిక, మ్యారేజ్ చేసుకునే ఓపిక లేదని ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా చెప్తోందట ఈ భామ. విజయ్ వర్మతో ప్రేమలో పడి సినిమాలపై కాన్సంట్రేషన్ తగ్గించేసింది తమన్నా. చెప్పాలంటే తమ్ముతో లవ్ ట్రాక్ నడిపిన విజయ్ వర్మ ఫేమ్ తెచ్చుకున్నాడు, కానీ మిల్కీ బ్యూటీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇక ఈ ఏడాది కటీఫ్ చెప్పుకున్నారు ఈ లవ్ బర్డ్స్. లవ్ డ్రామా నుండి త్వరగానే బయటపడిన తమన్నా మళ్లీ బిజీ అవుతోంది. ప్రెజెంట్ రేంజర్, వివాన్తో పాటు మరొక 2 బాలీవుడ్ ప్రాజెక్టులకు కమిట్ అయిందని తెలుస్తోంది. ఇక ఇప్పట్లో మరొకసారి ప్రేమ జోలికి వెళ్లేటట్లు లేదు ఈ అమ్మడు. మొత్తానికి లవ్ ట్రాక్ శృతికి, తమన్నాకు వీళ్ళ కెరియర్ పై దెబ్బేసినప్పటికీ బ్రేకప్స్ మంచే చేశాయి. సీక్వెల్స్ భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి అని తెలిసి కూడా తమిళ తంబీలు రిస్క్ చేస్తున్నారా? ఇండియన్ 2నే జనాలు పట్టించుకోవడం లేదు అంటే ఇండియన్ 3 తీయడం అవసరమా? సీనియర్ హీరోస్ పోగొట్టుకున్న పరువుని యంగ్ హీరోస్ నిలబెడదామని ట్రై చేస్తున్నారా? సీక్వెల్స్ వెంటపడుతున్న యంగ్ హీరోస్ ఎవరు? ఓ సినిమా హిట్ గా నిలిచాక దానికి కొనసాగింపు తీయాలనుకోవడంలో తప్పులేదు. కానీ సీక్వెల్ రూపంలో చెత్త బొమ్మను అందించి ఫస్ట్ మూవీకి వచ్చిన క్రెడిట్ పోగొట్టేస్తున్నారు తమిళ తంబీలు. కోలీవుడ్ ఇలాకాలో సక్సెస్ కొట్టిన సీక్వెల్ చిత్రాల కన్నా ఫెయిల్ అయినవే ఎక్కువ. అందులోనూ స్టార్ హీరోస్ తెలిసి చేతులు కాల్చుకుంటున్నారు. తమిళంలో సింగం, కాంచన, అరణ్మనై, డిమాంట్ కాలనీ సీక్వెల్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పించగలిగాయి. మిగిలినవన్నీ జెండు బాంబ్ రాసుకునే ఫిల్మ్స్ గా మారాయి. నేషనల్ ఐడెంటిటీ ఉన్న కమల్ హాసన్ సీక్వెల్స్ తీసి ఆడియన్స్ కు టెస్ట్ పెడుతున్నాడు. విశ్వరూపం 2, ఇండియన్ 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డా సార్ మాత్రం ప్రేక్షకులపై కనికరం చూపడం లేదు. ఇండియన్ 3 అంటూ వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడు. ఇండియన్ 2కే దిక్కులేదు అంటే 3 ఎందుకు తీస్తున్నారు, టీంకైనా క్లారిటీ ఉందా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కమల్ మాత్రమే కాదు, విక్రమ్ స్వామి స్క్వేర్ నుంచి విశాల్ పందెంకొడి 2, లారెన్స్ చంద్రముఖి 2, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 వరకు ఇదే రిజల్ట్. సీక్వెల్స్ తీసి పోగొట్టుకున్న పరువును నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు స్టార్ హీరోలు. ముందుగా చెప్పాల్సింది తలైవా రజనీకాంత్ గురించి. కెరీర్ లో రోబో తప్ప మరో సీక్వెల్లో నటించని సూపర్ స్టార్ నెక్స్ట్ జైలర్ 2ని సిద్ధం చేశాడు. కమల్ కూడా ఇండియన్ 3తో పాటు విక్రమ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. వీరితో పాటు యంగ్ యాక్టర్లకు సీక్వెల్ పిచ్చి పట్టుకుంది. ముఖ్యంగా కార్తీ సీక్వెల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నాడు. ఖైదీ 2, ఖాకీ 2, సర్దార్ 2, యుగానికొకడు సీక్వెల్, హిట్ సిరీస్ 4ని ఫిక్స్ చేశాడు. ఈ మేనియా విష్ణు విశాల్ ని తాకింది. త్వరలో రాక్షసుడు, గట్టా కుస్తీ సీక్వెల్స్ ఉంటాయని అనౌన్స్ చేశాడు. గౌతమ్ కార్తిక్, ఇవాన్ తంతిరన్, డిమాంటీ కాలనీ నుంచి కూడా కొనసాగింపు చిత్రాలు రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ మానియా చూస్తుంటే రాను కోలీవుడ్ కూడా మరో బీటౌన్ లో కొనసాగింపు చిత్రాలతోనే టైం పాస్ చేస్తుందేమో చూడాలి. టాలీవుడ్ 4 సీనియర్ పిల్లర్స్ లో చిరు, బాలయ్య, వెంకీ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. మరి నాగార్జున సంగతి ఏంటి? రీసెంట్ గా సైడ్ ట్రాక్ తీసుకున్న నాగ్ మళ్ళీ మెయిన్ ట్రాక్ లోకి వచ్చేస్తున్నాడా? మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్ ని ఫిక్స్ చేసిన కింగ్ మరోసారి రిస్క్ చేస్తున్నాడా? వెంకీ వదిలేసుకున్న ప్రాజెక్ట్ మన్మధుడు చెంతకు చేరిందా?
చిరంజీవి, విశ్వంభర, అనిల్ రావిపూడి ఫిల్మ్స్ తో బిజీ. బాలకృష్ణ అఖండ 2 ఫైనల్ దశకు చేరుకోబోతోంది. వెంకటేష్ కాస్త బ్రేక్ తీసుకొని త్రివిక్రమ్, దృశ్యం 3తో పాటు మరో 3 ఫిల్మ్స్ సెట్ చేశాడు. చిరంజీవి బాలయ్య సినిమాలో క్యామియో అపియరెన్స్ తో చెలరేగిపోతున్నాడు. కింగ్ నాగార్జున సంగతేంటి? సోలో హీరోగా మళ్లీ కనిపించేదెప్పుడు అని టెన్షన్ పడుతున్న నాగ్ ఫ్యాన్స్ కి అద్దరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తన మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్ ని ఫిక్స్ చేశాడు. ఆకాశం ఫేమ్ రా కార్తిక్ కి ఛాన్స్ ఇచ్చినట్లు గట్టిగానే బజ్ వినిపిస్తోంది. నాగ్ తన 100వ చిత్రం కోసం తనకు కలిసి రాని రీమేక్స్ జోలికి మరోసారి వెళ్తూ రిస్క్ చేస్తున్నాడు ఈ అక్కినేని హీరో. 2023లో టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ శశికుమార్, మళ్ళీ రావా చైల్డ్ ఆర్టిస్ట్ ప్రీతి అస్రాని లీడ్ క్యారెక్టర్స్ లో నటించిన మూవీ అయోతిని రీమేక్ చేయబోతున్నారని టాక్. అప్పట్లో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే ఊపులో ఈ బొమ్మను తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవ్గన్ రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. వెంకీ మామ వదిలేసిన అయోతి ఇప్పుడు నాగ్ చెంతకు చేరిందని, అదే రా కార్తిక్ రీమేక్ చేయబోతున్నాడు అన్న బజ్ నడుస్తోంది. నాగ్ రీమేక్స్ చేయడం కొత్తేమీ కాదు. తన ఫస్ట్ ఫిల్మ్ విక్రమ్ నుండే చాలా సినిమాలు రీమేక్ చేశాడు. ఇప్పుడు 100వ చిత్రాన్ని సెంటిమెంట్ గా భావించి రీమేక్ లోడ్ చేయాలన్న యోచనలో పడినట్లున్నాడు కింగ్. కానీ ఈ మధ్య కాలంలో ఆయనకు రీమేక్స్ పెద్దగా అచ్చిరావడం లేదు. మన్మధుడు 2 లాస్ట్ ఇయర్ వచ్చిన నాసామిరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సో అయోతి రీమేక్ చేయడం అన్నది పెద్ద రిస్కే. అందులోనూ ఈ ఓటీటీ యుగంలో ఇలాంటి ప్రయోగం చేయాలనుకోవడం కూడా నాగ్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. మరి సెంటిమెంట్ కోసం రీమేకే నమ్ముకుంటాడా లేక సరికొత్త స్టోరీని ప్లాన్ చేస్తాడా చూడాలి. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోస్ అంతంత రెమ్యునరేషన్స్ తీసుకుంటే మనం ఎందుకు తీసుకోకూడదు అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లున్నారు ఆ శాండిల్వుడ్ హీరోస్. అందుకే నెక్స్ట్ సినిమాలకి గట్టిగానే పుచ్చుకుంటున్నారు. వీళ్ళు తీసుకున్నంత రెమ్యునరేషన్ తో పోలిస్తే వార్ 2కి హృతిక్, తారక్ తీసుకున్నది తక్కువే. ఇంతకీ కన్నడ సీమలో భారీగా ఛార్జ్ చేస్తున్న హీరోస్ ఎవరు? ముంచుతున్నారా, తేల్చుతున్నారా? బాహుబలి సౌత్ ఇండియా స్టామినాను గ్లోబల్ రేంజ్ కు తీసుకువెళ్తే శాండిల్వుడ్ కు మహర్దశను తీసుకొచ్చింది కేజీఎఫ్. రాకీ బాయ్ పెర్ఫార్మెన్స్ కు బీ టౌన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. కేజీఎఫ్ కన్నా కేజీఎఫ్ 2 1000 crore కొల్లగొట్టి ఖాన్స్ త్రయానికి బిగ్ షాక్ ఇచ్చింది. కన్నడ చిత్రసీమలో కాలర్ ఎగరేసే మూవీగా మారడంతో పాటు అప్ కమింగ్ ఫిల్మ్స్ కు హోప్స్ ఇచ్చింది. ఇదే ధైర్యంతో రిషబ్ శెట్టి కాంతారతో సక్సెస్ అయ్యాడు. సుమారు 500 కోట్లను కొల్లగొట్టడంతో పాటు జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాలు ఇచ్చిన బూస్టప్ తో నెక్స్ట్ సినిమాలను సిద్ధం చేస్తున్నారు ఈ ఇద్దరు. కేజీఎఫ్ 2, కాంతార భారీ హిట్స్ కావడంతో రాబోయే చిత్రాలు టాక్సిక్, కాంతార 2లను ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక్కడి వరకు ఓకే, కానీ ఈ ఇద్దరు హీరోలు రెమ్యూనరేషన్స్ కూడా అమాంతం పెంచేశారు. టాక్సిక్ కోసం 50 కోట్ల నుండి 70 కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్. అలాగే బాలీవుడ్ యాంటిసిపేటెడ్ మూవీ రామాయణలో రావణాసురుడి పాత్ర కోసం 100 కోట్లు ప్లస్ నిర్మాతగా షేర్ ఉండడంతో లాభాల్లో వాటా కూడా తీసుకోబోతున్నాడు రాకీ బాయ్. కాంతారకు కేవలం 5 కోట్లు మాత్రమే చార్జ్ చేసిన రిషబ్ శెట్టి కూడా కాంతార ప్రీక్వెల్ కోసం 100 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. అంటే సుమారు 2400% ఫీజ్ హైక్ చేశాడు హీరో. ఇవే కాదు, హనుమ, ద ప్రైడ్ ఆఫ్ భారత్ చిత్రాలకు కూడా ఇంచుమించు ఇంతే పుచ్చుకుంటున్నాడని తెలుస్తోంది. వీరి రెమ్యూనరేషన్ చూస్తూ ఉంటే బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు కూడా పనికిరాలన్న డౌట్ వస్తోంది. వార్ 2 కోసం హృతిక్, తారక్ 50 నుంచి 60 కోట్లు తీసుకున్నారట. అలాగే రాజాసాబ్ కోసం 150 కోట్లున్న రెమ్యూనరేషన్ కూడా తగ్గించేసుకున్నాడట ప్రభాస్. కానీ సక్సెస్ జోరు మీదున్న శాండిల్వుడ్ హీరోలకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు వెనుకాడడం లేదు నిర్మాతలు. అంతేగా మరి, కేజీఎఫ్ తర్వాత యష్, కాంతార తర్వాత రిషబ్ మరో హిట్ చూడలేదు. అదే వన్స్ బొమ్మ తలకిందులైతే ఆటోమేటిక్ గా ఫీజులు తగ్గిపోతూ ఉంటాయి. మరి ఈ ఇద్దరు హీరోలు నెక్స్ట్ సినిమాలతో శాండిల్వుడ్ ను ముంచుతారో తేలుస్తారో వెయిట్ అండ్ సీ.